మన స్టోరీ 50 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షస ప్రేమ పార్ట్ 50. వేగా ఇంటికి వచ్చి 10 నిమిషాల ముందు విరాజ్ కీ తీసి లోపలికి వచ్చి అలా కూర్చున్నాడో లేదో వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేస్తుంది. అది వేగా చెయ్యి కాదని అర్థమయ్యి కోపంగా వెనక్కి తిరుగుతాడు. అయ్యో సారు, ఏంటి ఆ కోపమని ఆమె భయపడుతుంది. నువ్వేంటి నా ఇంటికి వచ్చావు అన్నాడు విరాజ్. ఈ మధ్య మీరు పిలవడం లేదుగా, అందుకే వచ్చాను. కొత్త అమ్మాయిని ఏమన్నా సెట్ చేసుకున్నారా? అవన్నీ ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను, ముందు బయటకు వెళ్ళు అన్నాడు విరాజ్. అది వరకు బయట ఎంతసేపు ఉంటావు అనేవాడివి, ఇప్పుడేంటి సారు లోపల ఉండొద్దు అంటున్నారు? నిజం చెప్పండి, ఏదైనా పార్టీని పిలిపించుకున్నారా? ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను ఉంటే బాగోదని పంపుతున్నారా అంది విరాజ్నే చూస్తూ. విరాజ్కి ఆ క్షణం తన మీద తనకే అసహ్యం వేస్తుంది. నేను ఇలాంటి పనులు చేయబట్టే వేగా నన్ను అంతా హేట్ చేసింది. నేనే కుదురుగా ఉంటే ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేదేమో. వేగా నన్ను ద్వేషించడానికి కారణం నేనే అని ఫీల్ అవుతాడు విరాజ్. సారు, ఈరోజు నాకు కస్టమర్స్ లేరు, మీరు ఫ్రీ, మీకు ఫ్రీ, ఏమంటారు అని చెంగు తీస్తుంటే, హే స్టాప్, నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అంటాడు విరాజ్. కోరి వస్తే వెళ్ళమనడం ఏంటి? ప్లీజ్ అర్థం చేసుకో, నాకు ఇష్టం లేదు అని మళ్ళీ అంటాడు విరాజ్. ఏంటి బాసు, మంచివాడిగా మారిపోయావా అంటుంది అతన్ని హక్ చేసుకొని. హహహ, అంతే అనుకో అంటూ ఆమె చేతులు తీస్తుండగా వేగా చూస్తుంది. విరాజ్ ఆమె చేతులు తీయడానికి ఆమె చుట్టూ చేతులు వేస్తే అది వేరేలా కనిపిస్తుంది వేగాకి. వేగా వచ్చింది చూసి విరాజ్ కూడా షాక్ అయిపోతాడు. అయ్యో, ఇప్పుడు వేగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందా? చేసుకున్నా పర్లేదు, మా ఇద్దరికీ అసలు సెట్ అవ్వదు. తనని ఇబ్బంది పెడుతూ ఉండే కన్నా విడిపోవడం బెటర్ అని కావాలని ఆమెని దగ్గరకు హత్తుకొని, ఇప్పుడు కాదు రేపు నైట్ నేనే నీ దగ్గరికి వస్తా అని చెప్తాడు. ఆ మాట వినగానే వేగా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈయన పూర్తిగా నాకు దూరం అవుతున్నారు, మళ్ళీ ఓల్డ్ విరాజ్లో అవుతున్నాడు, అంతా నా వల్లే, నేను మారాను, సారీ అని వచ్చినప్పుడు నేనే లెక్క చేయలేదని పక్కకి వెళ్ళి ఏడుస్తుంది వేగా. వేగా పక్కకి వెళ్ళగానే విరాజ్ ఆమెను దూరంగా జరిపి, ఇంకా వెళ్ళు, రేపు వస్తాను అని చెప్పి బయటకు తీసుకుని వెళ్తాడు. సరే సారు, బాయ్ అంటూ చేతులు ఊపుతూ మళ్ళీ వెనక్కి వచ్చి విరాజ్ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అది చూసి వేగా ఇంకా ఎక్కువ ఏడ్చేస్తుంది. విరాజ్ నవ్వుతూ బాయ్ చెప్పి లోపలికి వస్తాడు. తన బుగ్గని తుడుచుకుంటాడు. ఈ వేగా ఇప్పుడే రావాలా? దీన్ని వదిలించుకుందామని ఆమెతో క్లోజ్గా ఉన్నా అని చిరాకు పడిపోతూ ఉంటాడు విరాజ్. ఆమె బాధ తీరే వరకు ఏడ్చి లోపలికి అడుగు పెడుతుంది వేగా. ఇదేంటి బయటే ఉంటుందా, లోపలికి రాదా అని అప్పుడే హాల్లోకి వస్తాడు విరాజ్. వేగా లోపలికి రావడంతో టీవీ చూడడానికి వచ్చినట్టు యాక్ట్ చేస్తూ ఆన్ చేస్తాడు. ఏంటి లేట్ అంటాడేమో అని ముందే చెప్తుంది వేగా. సారీ అండి, ఈరోజు నా ఫ్రెండ్ స్కూటీ పంచర్ అయ్యేసరికి తనని డ్రాప్ చేసి వచ్చాను, అందుకే లేట్ అయింది అని చెప్తుంది. ఇప్పుడు నేనేం అడగలేదుగా నిన్ను అంటూ మొహం తిప్పేస్తాడు విరాజ్. మీరు అడగకపోయినా నేను చెప్పాలి కాబట్టి చెప్పాను, అయినా నేను రాకపోతే బాగుండు అనుకొని ఉంటారు మీరు అని చిన్నగా గొనుగుతుంది వేగా. వేగా ఏమనిందో విరాజ్కి అర్థమైపోతుంది. వేగా లోపలికి వెళ్ళి కోపంగా ఫ్లవర్ వాజ్ని పడేస్తుంది. ఏదో పగిలిన శబ్దం వచ్చేసరికి విరాజ్ భయపడతాడు, వేగాకి ఏమన్నా అయ్యిందేమో అని. కంగారుగా లోపలికి వెళ్తాడు. వేగా కోపంగా పగిలిన పెంకులని ఏరుతుంది. ఒక్క క్షణం ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టు ఫీల్ అవుతాడు విరాజ్. ఆమెకి ఏం అవ్వకపోయేసరికి వేగాకి హెల్ప్ చేద్దామని బెండ్ అవుతాడు. ఆమె కన్నీళ్లు నేలని తడుపుతుంటే అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తాడు. ఈ పగిలిన వస్తువులా అయిపోయింది నా జీవితం. కోపంలో పగలకొట్టాను, ఇది పనికి రాకుండా పోయింది. అలానే నా జీవితాన్ని కూడా విరాజ్ మీద కోపంతో పోగొట్టుకున్నా అని బాధపడుతుంది వేగా. వాటన్నిటినీ బయటపడేసి వరండాలో కూర్చొని ఆలోచిస్తుంది వేగా. వేగా కన్నీళ్లను చూసిన విరాజ్ మనసు బాధలో మునిగిపోతుంది. వేగాకి లోపలికి వెళ్ళాలి అనిపించక టెర్రస్ మీదకు వెళ్తుంది. చాలా లోన్లీగా ఉంది అంటూ ఆకాశం వైపు చూస్తుంది. ఎందుకు దేవుడా, నాకు నా అనేవాళ్ళని లేకుండా చేశావు? ఇచ్చిన తోడులని కూడా తీసేసుకుంటావు, లేదంటే దూరం చేస్తావు. నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చదా అని శూన్యంలో చూస్తూ ఉంది. కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ఆమె ఒంటరితనం మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది. ఇలానే ఉంచేస్తే బాగుండేది, ఈ విరాజ్ని పరిచయం చేయకుండా ఇప్పుడు ఇంత బాధపడేదాన్ని కాదనుకుంటూ ఆమె ప్రభావం లేకుండానే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంది. నాకు ఇక్కడే ఉండాలని ఉంది, విరాజ్ని చూడలేను. ఆ నవ్వులు, ఆమెతో మాట్లాడిన మాటలు గుర్తొస్తే చచ్చిపోవాలనిపిస్తుందని గోడకి జారబడి బాధగా ఆకాశం వైపు చూస్తూ ఉంది.
వేగా ఏది, ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆమె కోసం ఇంటి బయట లోపల వెతుకుతూ ఉన్నాడు విరాజ్. ఈ పిచ్చిది ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళింది? వేగా అని పెద్దగా అరుస్తూ ఎక్కడా కనిపించకపోయేసరికి విరాజ్ అరుపులు వినిపించి మేలుకుంది వేగా. వేగా ఎక్కడ ఉన్నావని పెద్ద పెద్దగా అరుస్తుంటాడు. విరాజ్ నేను టెర్రస్ మీద ఉన్నా అని చెప్తుంది అరిచి. వాట్ పైన ఉన్నావా, అక్కడికి ఎందుకు వెళ్ళావంటూ ఫాస్ట్గా వేగా కోసం పైకి ఎక్కుతాడు. ఇంత చల్లగా ఉంటే ఇక్కడేం చేస్తున్నా, లోపలికి రా అన్నాడు విరాజ్. నా మనసేం బాలేదు, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అంటుంది వేగా. ఇంత చలిలో వదిలేస్తే చస్తావు, సైలెంట్గా కిందకు రా వేగా. నాకు రావాలని లేదు, నన్ను వదిలేయండి అని కొంచెం హార్ష్గా చెప్తుంది. సున్నితంగా చెప్తే వేగా వినడం లేదని కొంచెం వాయిస్ పెంచి కిందకొస్తావా రావా అని అరుస్తాడు. అతనితో వాదించినా వినడని సైలెంట్ అవుతుంది వేగా. వేగా బాగా చల్లగా ఉంది ఇక్కడ, హెల్త్ పాడవుతుంది రా. నువ్వు నా ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. డివోర్స్ తీసుకునేటప్పుడు నిన్ను జాగ్రత్తగా మీ ఇంటికి పంపించాలిగా అంటాడు విరాజ్. మాట్లాడితే డివోర్స్ అంటున్నాడు, నన్ను వదిలించుకుందామని అంత ట్రై చేస్తున్నాడా అని ఇంకా బాధపడుతుంది వేగా. ఇది మొండితనంలో బాగా ఆరితేరింది. మనిషి మాటలు లెక్క చేయడం మానేసింది అనుకున్నాడు విరాజ్. ఇక మాటలతో పని అవ్వదని వేగాన్ని ఎత్తుకుని కిందకు తీసుకెళ్తాడు. సోఫాలో కూర్చోబెట్టి డోర్ లాక్ చేసి కీస్ తన పాకెట్లో వేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళలేవు, ఇక్కడ నీ ఇష్టం వచ్చినంతసేపు ఆలోచించుకో, లేదంటే శూన్యంలో చూసుకో, అంతా నీ ఇష్టం అంటాడు విరాజ్. వేగా చిరాకుగా అనిపించి కిచెన్లోకి వెళ్తుంది. అమ్మయ్య, అలిగి వంట చేయదేమో అనుకున్నా, చేయడానికి వెళ్ళిందిలే. అసలే ఫుల్ ఆకలిగా ఉందని ఫుడ్ కోసం చూస్తుంటాడు విరాజ్. వేగా వాటర్ బాటిల్ పట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఏంటిది, వాటర్ కోసం ఆ కిచెన్లోకి వెళ్ళింది? ఇంకా ఏదన్నా వండడానికి వెళ్ళిందని ఆశపడ్డానే అని ఫేస్ సాడ్గా పెడతాడు విరాజ్. పెళ్ళాలు అలిగితే మొగుడికి పస్తులు తప్పదు. అందుకే భర్తలందరూ మినిమం వంట నేర్చుకోవడం బెస్ట్. ఏమన్నా ఉంటే వెతుక్కోవాలని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. బీర్లు, వాటర్ బాటిల్స్ తప్ప ఏం ఉండవు. విరాజ్ ఆ బీర్స్ని చూసి, వేగా ఇంటికి వచ్చిన దగ్గర నుండి మిమ్మల్ని దగ్గరకు తీసుకోలేదని ఫీల్ అవుతున్నారా? వన్స్ అది వెళ్ళిపోయాక మళ్ళీ కలుద్దాం. అది నా పక్కన ఉంటే నాకేదీ అవసరం లేదు. అది గొడవ పడినా కుదురుగా ఉన్న పక్కన ఉంటే చాలు. అలాంటిది ఇప్పుడు ఆకలి ఎందుకు అనుకుంటున్నారేమో, అంటే లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు అది పక్కన ఉంటే అని అలా బీర్స్తో మాట్లాడుతూ ఉంటాడు విరాజ్. ఇక చాలే మీతో మాట్లాడింది, అక్కడ నా బేబీ బకెట్స్ వాటర్ కాచేస్తూ ఉంటుంది, వెళ్ళాలని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్తాడు. విరాజ్ ఊహించినట్టుగానే ఒక మూలన పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది వేగా. ఇప్పుడు దీన్ని ఓదార్చాలా? అమ్మో, నా వల్ల కాదు. దీన్ని కామ్ చేసే వేలో నేను దానికి పడిపోతే మళ్ళీ ఫీల్ అవ్వాలనుకొని సైలెంట్గా పడుకుంటాడు విరాజ్. ఎంతసేపైనా వేగా వెక్కిళ్ళు ఆగడం లేదు. ఇక కంట్రోల్ చేసుకోవడం మన బాబు వల్ల అవ్వక వేగా అని పెద్దగా అరుస్తాడు. బాడీ అంతా జలధరించినట్టుగా విదిరించి హా అంటుంది కష్టంగా. నా వాయిస్కి కూడా భయపడుతున్నావా బంగారం అనుకుంటూ వేగాని తనకి దగ్గరగా లాక్కుంటాడు. విరాజ్ అంటూ అతన్ని హక్ చేసుకొని ఏడవడం మొదలు పెడుతుంది. మళ్ళీ ఎక్కడ ఏడ్చి సాధిద్దాం అనుకుంటున్నావా అనే డైలాగ్ కొడతాడేమో అని వేగా అంతా ఇన్నోసెంట్గా చెప్తుంటే విరాజ్ గట్టిగా నవ్వుతాడు. నవ్వకండి, నాకు భయం వేస్తుంది. ఒకప్పుడు నీ చూపులతో మాటలతో నన్ను భయపెట్టావు, ఈరోజు నువ్వు నాకు భయపడుతున్నావా వేగా అంటాడు విరాజ్. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అని విరాజ్ నుండి వేరు అవుతుంటే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటాడు. విరాజ్ బాత్ కూడా చేయకపోయేసరికి వేగాకి అతన్ని ముట్టుకోవాలి అనిపించదు. వేరే ఆడదాన్ని తాకిన ఈ చేతులతో నన్ను పట్టుకోవద్దు విరాజ్ గారు అనుకుంటూ నెమ్మదిగా పక్కకి జరుగుతుంటే, ఏంటే పారిపోతున్నావు, లవ్ యూ అన్నావుగా, దూరంగా ఉంటావేంటి అంటాడు విరాజ్. దగ్గరగా వస్తాను, ఐ లవ్ యూ చెప్తారా మీరు కూడా అంది వేగా. హహహ, నా దగ్గర నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నీ మీద ఎటువంటి లవ్ లేదు. లవ్ లేనప్పుడు ఎందుకు నా కోసం వెతుకుతున్నారు, ఎందుకు నేను బాధపడితే చూడలేకపోతున్నారు అంటూ కొంచెం గట్టిగా అడుగుతుంది వేగా. చనువు ఇచ్చాను కానీ రెచ్చిపోతున్నావా అంటాడు కోపంగా చూస్తూ విరాజ్. ప్రతిసారి ఇలా కోపం చూపించి సమాధానం ఇవ్వకుండా ఉందామని చూడకండి. మీకు నా మీద ప్రేమ ఉంది, నేను చేసిన పనులకి దాన్ని బయట పెట్టలేకపోతున్నారు అంటుంది వేగ. అదేం లేదు అంటూ మొహం పక్కకి తిప్పేస్తాడు విరాజ్.
నా మీద మీకు ప్రేమ లేదని నా కళ్ళల్లోకి చూసి చెప్పండి అని విరాజ్ ఫేస్ని తన వైపుకు తిప్పుకుంది. ఆమె కళ్ళల్లోకి చూసి ప్రేమ లేదు అని చెప్పలేక, నమ్మితే నమ్ము లేకపోతే లేదు, ఐ హేట్ యూ, నాకు నీ మీద ఉంది హేట్ మాత్రమే వేగా అంటాడు విరాజ్. మీరు హేట్ చూపిస్తున్నా నాకు లవ్లానే ఉంది అంటూ విరాజ్ లిప్స్ని అందుకుంది. మొదట షాక్ అయినా తర్వాత వేగాన్ని దూరం జరపలేక ఆమె మెడ చుట్టూ చేతులు వేస్తాడు. ఇద్దరి ప్రేమ ముద్దు రూపంలో తెలుపుకుంటూ మరింత దగ్గర అవుతున్నారు. వేగాకి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆమెని వదిలేస్తాడు విరాజ్. ఇదే విరాజ్ ప్రేమంటే అని అతని కాలర్ పట్టుకొని దగ్గరగా లాక్కొని, నీకు నా మీద హేట్ ఉంటే ఇంతలా ముద్దు పెట్టవుగా విరాజ్ అంటూ అతని గుండెల మీద చెయ్యి వేస్తుంది. వేగా పక్కకి ఒరిగి విరాజ్ని టైట్గా హగ్ చేసుకుంది. విరాజ్, ఐ లవ్ యూ, మన ఫాస్ట్ని వదిలేసి ఇంతకు ముందులా ఉందాం అంటుంది వేగా. అవన్నీ జరిగే పనులు కావు వేగా, నేను ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేశాను, త్వరలోనే వస్తాయి, మనిద్దరం ముందులా ఉండటం జరగని పని అంటూ లైట్ ఆఫ్ చేస్తాడు. ఈసారి వేగాకి బాధకి బదులు కోపం వచ్చి చేరుతుంది. హే విరాజ్, ఇటు తిరగవయ్యా అని కోపంగా పిలుస్తుంది. ఆమె వాయిస్లోని టోన్ చేంజ్ అయ్యేసరికి షాకింగ్గా ఆమె వైపుకు తిరుగుతాడు విరాజ్. ఐ లవ్ యూ అంటూ లిప్స్ని లైట్గా టచ్ చేసి వదులుతుంది. విరాజ్ కూడా ఆమెకి సహకరిస్తూ చివరిగా ఆమెని తనలో ఏకం చేసుకుంటాడు. వేగా కూడా ఆమె ప్రేమని తెలుపుతూ అతనికి సహకరిస్తూ ఉంది. అలసిన దేహాలు రెండూ విడివడి వేరుగా జరుగుతాయి. ఈ కొంచెం దూరం కూడా నేను భరించలేను అన్నట్టుగా మరలా ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు చేరిపోతారు. వేగా తల నిమిరి నుదుటిని చుంబిస్తాడు విరాజ్. ఎందుకు ఇంత ప్రేమ పెట్టుకుని నటిస్తావని వేగా కూడా విరాజ్ని టైట్గా పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంది. అలా ఇద్దరూ తమ ప్రేమని తెలియపరుచుకునేసరికి హ్యాపీగా పడుకుంటారు. నెక్స్ట్ డే విరాజ్ కన్నా ముందే లేస్తుంది వేగా. నైట్ జరిగింది గుర్తు తెచ్చుకొని సిగ్గుపడిపోతూ ఉంది. ఇలానే మనం లైఫ్ లాంగ్ ఉండాలి, విడాకులు పూతరేకులు అంటున్నావు, ఈ వేగా మొండిది, నువ్వు కావాలి నాకు అంతే అని విరాజ్ బుగ్గ మీద కిస్ ఇచ్చి ఇంటి పని చేయడం మొదలు పెడుతుంది. ఇంటి పని వంట పని అంతా కంప్లీట్ అవుతుంది కానీ విరాజ్ మాత్రం లేవడు. డ్యూటీకి టైం అవుతున్నా ఇంకా పడుకునే ఉన్నాడేంటి, లేపుదామా, అమ్మో వద్దులే, మెంటల్ విరాజ్ అసలే, ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు రాక్షసులా మారుతాడో తెలియదని కామ్ అవుతుంది వేగాకి కూడా ఆఫీస్ టైం అవ్వడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ శారీ తీసుకుంది. ఏంటో ఈరోజు చీర కట్టాలని ఉందనుకొని చీరని తీసుకొని వెళ్తుంది. వాష్రూమ్లో తడి వలన సరిగ్గా కుదరక మళ్ళీ బయటకు వచ్చి కట్టుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడే విరాజ్ చిన్నగా కదులుతాడు. వేగాని పొద్దున్నే అలా చూసేసరికి ఆగలేక ఆమె వైపుకు పయనం మొదలుపెట్టాడు విరాజ్ లేచింది కూడా గమనించుకోకుండా చీర కట్టుకోవడంలో మునిగిపోతుంది వేగా. పిన్ పెట్టుకుంటే అయిపోతుంది అనగా వేగాని బ్యాక్ సైడ్ నుండి హగ్ చేసుకుంటాడు విరాజ్. ఆహా, అబ్బాయి గారిలో చేంజ్ వచ్చింది అని సంబరపడిపోతుంది వేగా నవ్వుతూ అతని చేతులని నెట్టేసి విరాజ్ వైపుకు తిరుగుతుంది. తను ఏం చేశాడో గుర్తు రాగానే విరాజ్ తలదించుకొని అది అంటూ నీళ్లు నములుతూ ఉంటాడు. ఏది అంటూ వయ్యారంగా నుంచుని చీర కొంగుని దోపుకుంది వేగా. అమ్మో, ఇది పొద్దున్నే టెంప్ట్ చేసేస్తుంది అని ఆమె నుండి తప్పించుకోవాలని చూస్తుంటే హలో అంటూ అతని ముందు చిటికెలు వేసి, మిస్టర్ విరాజ్, ఏంటి మీ బాధ అంటూ కుంటిగా చూస్తుంది. ఏం లేదు అని ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతాడు విరాజ్. ఇప్పుడు ఎంత దూరంగా పారిపోదామని చూస్తున్నావో అంత దగ్గరగా రప్పించుకుంటా అని నవ్వుకుంది వేగా. విరాజ్ పేపర్ చదువుదామని లాన్లో కూర్చుంటాడు. వేగా అతని చేతిలో పేపర్ లాక్కొని పక్కన పడేసి, టైం చూడలేదా మీరు, డ్యూటీకి లేట్ అవుతుంటే పేపర్ చదువుతూ కూర్చున్నారు అంది. ఆమెకి సమాధానం చెప్పలేక కళ్ళు కిందకి వాల్చేస్తాడు విరాజ్. నిన్న నైట్ ఆమెని వదిలేస్తా అని చెప్తూనే మరలా దగ్గరికి తీసుకునేసరికి ఆమె కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు విరాజ్. నైట్ జరిగిన దానికి సారీ చెప్తే కానీ గిల్ట్ తగ్గదు అనుకొని సారీ అన్నాడు. దేనికి అంటూ కనుబొమ్మలు ముడివేస్తుంది వేగా. నైట్ జరిగిన దానికి అంటూ వెళ్ళిపోతుంటే, ఆగండి, ఎందుకు పారిపోతున్నారు, నన్ను చూసి చెప్పండి ఆ సారీ ఏదో. వేగాని అతి కష్టం మీద చూస్తూ సారీ అన్నాడు విరాజ్. సారీ చెప్పాల్సినంత తప్పు మీరేం చేయలేదు. నేను తప్పు చేశాను వేగా, నిన్ను వదిలేద్దాం అనుకొని మళ్ళీ దగ్గరగా తీసుకోవడం తప్పే కదా. మీరేం తప్పు చేయలేదు, నేనేం అనుకోలేదు, మీరు ఇలా బాధపడకండి, నాకేం కాలేదు అంటుంది వేగా. ఇలాంటి సెంటీ డైలాగ్స్ కొట్టి నాకు దగ్గర అవ్వాలని చూడకు వేగా అంటాడు విరాజ్. ఇక చాలు విరాజ్, ఎక్కువ అవుతుంది,
నా మీద ప్రేమ లేకుండానే నాకు దగ్గర అవుతావా? నేను చేసిన పనులకి మాటలకి నీ మనసు పూర్తిగా విరిగిపోయిందని అర్థమవుతుంది. నా తప్పు నేను తెలుసుకున్నాను. లైఫ్ లాంగ్ ఉండిపోతా నీతో అంటూ హక్ చేసుకోవడానికి వస్తుంటే ఆమెను దగ్గరికి రానివ్వకుండా చేతులు అడ్డుపెట్టి ఇక చాలు అంటూ వెళ్ళిపోతాడు. ఇవే మాటలు ఇంతకు ముందు చెప్తే కోపగించుకున్నాడు. ఇప్పుడేమో సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంటే నా రాక్షసుడిలో కొద్ది కొద్దిగా నా మీద కోపం పోతుంది. దాన్ని పూర్తిగా పోగొట్టుకుని కోపాన్ని మొత్తం లవ్గా మార్చుకోవాలి అనుకుంది వేగ. విరాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు టిఫిన్స్ అన్నీ టేబుల్ మీద అరేంజ్ చేస్తుంది. నైట్ కోపంతో ఏమీ ఉండలేదు. పాపం ఆకలేస్తుందేమో. ఎంతసేపు ఉంటాడు? అమ్మాయిలాగా గంటలు గంటలు రెడీ అవుతాడు అనుకొని విరాజ్ అని పిలుస్తుంది వేగ. హా అంటాడు చిన్నగా. టిఫిన్ చేయడానికి రా అని పిలుస్తుంది. 5 మినిట్స్ అంటూ రెడీ అయి వస్తాడు విరాజ్. వేగా వడ్డిస్తుంటే ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ రోజు వేగా భోజనానికి రమ్మని పిలిస్తే ఎంత గోల చేశాడో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే నేను నిజంగానే మారిపోయానా? మరలా వేగాని ఇష్టపడడం మొదలుపెట్టానా అని ఆలోచనలో ఉండగా వేగా తన చీర కొంగుతో విరాజ్ మూతి తుడిచి ఏం ఆలోచిస్తున్నారు? నన్ను మళ్ళీ ప్రేమించడం ఎలా మొదలుపెట్టానా అనేనా అని అడుగుతుంది. హా అవును అన్నట్టు తల ఊపుతాడు విరాజ్. మళ్ళీ అంతలోనే హే తప్పుకో అంటూ వెళ్ళిపోతాడు. ఆగండి అంటూ విరాజ్ బైక్ ఎక్కబోతుంటే ఆపి నుదుటి మీద ముద్దు పెట్టి విరాజ్ బైక్కి ఎదురుగా వచ్చి క్షేమంగా వెళ్ళిరండి అంది వేగ. ఆమెని ఏమనలేక మౌనంగా వెళ్ళిపోతాడు విరాజ్. మీ మౌనమే తెలుపుతుంది నా మీద ప్రేమని. ఇక నిన్ను వదలను. నీకు కూడా నా మీద లవ్ ఉందని తెలిసాక ఎలా వదిలేస్తా విరాజ్? ఈ వేగ మాయలోకి నిన్ను ఎలా లాగాలో అని నవ్వుకుంటూ ఉంది వేగ. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఎలా లాగేస్తుందో విరాజ్ బాబుని చూసేద్దాం మన వేగ పాప. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. ఈరోజు 2 బిగ్ అప్డేట్స్ ఇచ్చానండి. ఈరోజుతో మన స్టోరీ 50 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ రోజు నుంచి నేను షార్ట్ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఏదైనా విషయాలు చెప్తే అవి మనకి హార్ట్కి కొంచెం కనెక్ట్ అవుతాయి కదా కొన్ని విషయాలు, అలాంటివి షార్ట్స్లో షేర్ చేస్తాను.